ఇన్‌స్టాలో మంచి లైక్ అంటే ఫాలోవర్స్ మీకు చాలా ఎక్కువగా ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ మనిద్దరికి ఒక కాంబినేషన్ ఒకటి కనెక్షన్ ఉంది. ఏం చెప్పండి? పవర్ స్టార్. పవర్ స్టార్. బేసిక్‌గా పవన్ కళ్యాణ్ డై గారు. హార్ట్ ఫ్యాన్స్ అన్నమాట మనిద్దరం. అవును. మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే కదా? పవన్ కళ్యాణ్ గారి తాలూకా. ఓహ్! ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే రేపు సీఎం అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, కానీ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి తాలూకే. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా? ప్రతి ఒక్కళ్ళు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాంగ్ రూట్ లో వచ్చేసేసి ఏదో ఒకటి చేసేసేసి ఎమ్మెల్యే గారి తాలూకా అంటే నన్ను వచ్చి కొడతారు అని చెప్పి కరెక్ట్. అంటే సార్ ఏదైనా ఒక మెసేజ్ ని కూడా చాలా కామెడీగా అందరికి అర్థమయ్యేలాగా ఎవరిని నొప్పించకుండా అందరిని ఒప్పించేలా ఇస్తారు కదా? అవును, అవునండి. బేసిక్గా పవన్ సార్కి మీరు ఎప్పటి నుంచి ఇంత పెద్ద ఫ్యాన్? ఎప్పటి నుంచి? నేను ఎప్పటి నుంచి అంటే ఎగ్జాక్ట్గా జనసేన పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అని చెప్పలేను, కానీ భక్తురాలు అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో అంతకు ముందు పెద్దగా లేదు, బట్ కాకపోతే ఎప్పుడైతే జనసేన స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకే తెలియని ఎందుకో అంటే మనము కొందరిని చాలా అంటే మనకు కొంతమందే కనెక్ట్ అవుతారు. అట్లాంటి వాళ్ళలో నాకు పవన్ కళ్యాణ్ గారు ఒకరు అనమాట. ఎందుకో నాకు తెలీదు, వెంటనే ఆయనని నమ్మేసేసాను. ఆ జనసేన పార్టీని ఓన్ చేసేసుకొని పోయి అప్పుడే వెంటనే టాటూ కూడా అనమాట. ఓ టాటూ! జస్ట్ ఇదేంటంటే అనంతపూర్ కవాతుకు ముందు రోజు నేను టాటూ వేసుకున్నాను అనమాట. సో అంటే నేను ఎప్పుడు ఒకరిని అంత షార్ట్ టైంలో అంత నమ్మిన ఎప్పుడు ఎవరి దగ్గర నేను అట్లా నమ్మింది లేదు. అట్లాంటిది ఎందుకో నాకు పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన పార్టీ పెట్టి ఆయన స్పీచ్ ఇంకా నాకు అది ఇట్లా కళ్ళ ముందరే స్క్రోల్ అవుతా ఉందన్నమాట. అది అమ్మా నాన్న ఓ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? అయ్యో ఖచ్చితంగా. ఈక్వల్. ఓకే, రైట్. చాలా బాగుంది. కానీ ఎలా మీకు కాన్ఫిడెన్స్ ఉండిందా మొన్న? అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా కాదు, నార్మల్ గా ఆయన గెలుస్తారు డెఫినెట్ గా, అది కూడా అంత భారీ మెజారిటీతో అని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా అండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చెయ్యంది ఏంటంటే 21 out of 21 వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. బట్ ఆ 21 out of 21 వచ్చేసేసరికి ఇంకా ఆనందానికి ఇంకా హద్దులు లేవన్నమాట. ఇంకా ఆయనే నమ్మలేకపోయారు. అది యాక్చువల్గా ఏంటి, నన్ను ఇంత నమ్మారా మీరు, నా మీద ఇంత అభిమానం ఉందా మీకు అని చెప్పేసి. బేసిక్గా ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేను ప్రజలకు మంచి చేద్దాం అనుకున్నాను కాబట్టి డెఫినెట్గా భగవంతుడు హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇంత భారీ మెజారిటీ అని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. ఎస్. మీరు జనరల్గా అసలు మీ గురించి చెప్పండి. ఏ ఇంటర్వ్యూలో చూసినా కానీ పవన్ గారి గురించి లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నాం కానీ అసలు మీరు ఎక్కడ పుట్టారు? నాది తిరుపతి అండి. తిరుపతి పుట్టి పెరిగిందంతా తిరుపతి, పై తిరుపతి అనమాట. రాయలసీమ పులి. సో తిరుపతి స్టడీస్ అంతా అక్కడేనా? అన్ని అక్కడే. ఓకే. సో ఎంతమంది మీరు? నేను మా అన్నయ్య, మీరు ఇద్దరం అన్నమాట. అన్నయ్య ఏం చేస్తుంటారు? అన్నయ్య తిరుమలలోనే బిజినెస్ తను. ఓకే. మీరు మాత్రం స్విట్జర్లాండ్, మీ ఇష్టం వచ్చిన కంట్రీ, ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకున్నాక మా ఆయన వెనకాలే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరిగేసి వచ్చేసారు. ఓకే. లవ్ మ్యారేజా అరేంజ్డ్ అరేంజ్డే అండి. బట్ అసలు ఎవరు అలా అనుకోరు తెలుసా మీ కపుల్ని చూస్తే. మీ హస్బెండ్ ఇందాక నేను ఫస్ట్ మిమ్మల్ని అడిగాను కదా, ఓకే అరేంజ్డేనా అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని అంటే మీ ప్రతి విషయంలో కూడా తను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా స్టూడియోకి కూడా ఆయనే తీసుకొచ్చారు మిమ్మల్ని. అవును. బేసిక్గా మీకు అనిపిస్తూ ఉంటుందా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే ఏదైనా సక్సెస్ అవడానికి డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది? అవునండి, కరెక్టే కదా. ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండబట్టే నాకు ఎన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చినా, నన్ను ఎంతమంది ట్రోల్ చేస్తా ఉన్నా కూడా ఆయన సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఒక్కొక్క మెట్టు పైకి వస్తా అన్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆయన సపోర్ట్ కనుక లేకపోతే నేను ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ని ప్రైవేట్ అకౌంట్ కింద పెట్టుకునేసి ఇంక వెళ్ళిపోవాల్సిందే వెనక్కి. స్విట్జర్లాండ్లో ఎంతకాలం ఉన్నారు మీరు? అక్కడ 4 to 5 years ఉన్నామండి. తర్వాత ఆస్ట్రేలియా? దానికి ముందు ఆస్ట్రేలియా, అక్కడ 2 years ఉన్నాము. మళ్ళీ స్విట్జర్లాండ్లో 4 to 5 years ఉన్నాం. ఓకే, మంచి కంట్రీ. అవును. ఎలా వచ్చేసారండి దాన్ని వదిలిపెట్టి? డెస్టినీ అంతే. ఓకే సార్, అసలు ఏంటి ప్రొఫైల్ ఏంటి? తను యాక్చువల్గా ఐటీలో జాబ్ చేస్తారనమాట. ఓకే. స్విస్ కి సార్ జాబ్ పర్పస్. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు కంప్లీట్ గా. పిల్లలు ఇద్దరు ఇక్కడే హైదరాబాద్ లోనే? ఇక్కడేనండి. ఓకే. సో జనరల్ గా ఏంటి పిల్లలు ఏ స్కూల్, ఏ క్లాస్? మా పాప వచ్చి బీటెక్ 2nd year,
బాబు వచ్చేసేసి 10th క్లాస్. అసలు ఏమన్నా మీకు న్యాయమా చెప్పండి? ఎంత అన్యాయం తెలుసా? బీటెక్ సెకండ్ ఇయర్ పాప ఉందా మీకు? అవును. ఏం తింటున్నారు మీరు? రెగ్యులర్గానే మీరేం తింటారు అదే, ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా పిజ్జాలు బర్గర్లు కూడా తింటా ఉన్నాం మేము. మరి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారండి ఆ గ్లామర్? ఎట్లా అంటే మీ పిల్లలు అయితే పెద్దోళ్ళు అయిపోతారు కానీ మీరు అక్కడే అయిపోతారా? ఏమో మరి, అంటే నా దృష్టిలో గ్లామర్ అనేది హ్యాపీనెస్ అని నేను అనుకుంటాను యాక్చువల్గా. మనం హ్యాపీగా ఉంటే మన ఫేస్ ఎప్పుడు కలగానే ఉంటుంది, ఆ కలగా ఉంటే ఆటోమేటిక్గా అందంగానే కనిపిస్తాం మనం. అందంగానే మళ్ళీ నా వైపు ఎందుకు చూపిస్తున్నారు? ఇలా చూపించాలి. మీరు కూడా అబ్బా, మీరు కూడా కదా. బీటెక్ సెకండ్ ఇయర్ పాప, నేను ఇంకా పాపం పిల్లల్ని స్కూల్కి పంపించి ఇక్కడ మా షూట్కి వచ్చారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. కాదు కాదు. ఓకే సరే, కొంచెం టైం, ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట నేను దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి. అయ్యో, బట్ షూట్ అయిపోయే లోపు నేను చేసేసుకుంటా. సరే. సో చైల్డ్ మ్యారేజ్ మీది? అంటే కొంచెం లైక్ 19-20లో మధ్యలో అయిందనమాట, కొంచెం ఎర్లీ మ్యారేజ్ అనమాట. ఓకే, మీదేంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? నాది, నేనైతే ఎవరు నమ్మరు బేసిక్గా, నేను 10th మాత్రమే చదివాను. దాని తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో BSc IT 2 years చేశాను అనమాట. కంప్లీట్ చేయలేదు. మనకి చదువు అవ్వదండి, అందుకోసమని కంప్లీట్ చేయలేదు. గొప్ప గొప్ప వాళ్ళందరూ చాలా తక్కువ చదువుకుంటారు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ అన్నయ్య నచ్చింది ఎందుకంటే ఆ క్వాలిఫికేషన్ కూడా అనమాట, ఇద్దరికి అవుతుంది. అదే చెప్పబోతున్నాను, గొప్ప గొప్ప వాళ్ళందరూ పెద్దగా చదువుకోరు అని చెప్పేసి అందుకే చెప్పాను నేను మీకు. అంటే చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేస్తుంటే చదువుకోని వాళ్ళందరూ ఇట్లా అవుతారు అనమాట. మేబీ ఏదైతే ఉంది, మన దేశానికి మంచి చేస్తే చాలు. నష్టం చేయకపోయినా పర్లేదు, అంటే సారీ మంచి చేయకపోయినా పర్లేదు కానీ నష్టం చేయకుండా ఉంటే చాలు. మీరందరూ గొప్ప గొప్ప వాళ్ళండి, మంచి మంచి కట్టుబాట్లు మీ అన్ని. అండ్ ఫ్యామిలీలో, ఒకటే ఫ్యామిలీలో 2 పార్టీలు ఏంటి? బేసిక్గా ఏంటంటే మీ దగ్గరికి వచ్చేసరికేమో మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అవును. అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మేమో టీడీపీ. అవును. అంటే మీకోసమే వాళ్ళు కూటమిగా తయారయ్యారా ఏంటండి? అదే, అంటే ప్రతిసారి మాకేంటంటే లైక్ ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా అనమాట, అమ్మ యాక్చువల్గా ప్రజారాజ్యం ఉన్నప్పుడు ప్రజారాజ్యంలో ఆమె మహిళా ప్రెసిడెంట్ కింద ఉన్నారు. సో మళ్ళీ తెలుగుదేశంలోకి షిఫ్ట్ అయ్యారు. ప్రజారాజ్యం నుంచి దానికి ముందు నుంచే ఉన్నారనమాట. తెలుగుదేశం, మన తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి మా మమ్మీ ఉన్నారనమాట పాలిటిక్స్లో. సో ప్రజారాజ్యం వచ్చిన తర్వాత ఆమె ప్రజారాజ్యంలోకి వెళ్ళారు, కానీ అంటే వెళ్ళాల్సి వచ్చింది బేసిక్గా. వెళ్ళారు, మళ్ళీ ప్రజారాజ్యం ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అమ్మ మళ్ళీ టీడీపీలోకే వచ్చేసేసారనమాట. సో ప్రతిసారి మాకు పాలిటిక్స్ గురించి వచ్చినప్పుడు ఇంట్లో మా అమ్మ తెలుగుదేశం గురించి మాట్లాడతారు, మా అన్న తెలుగుదేశం గురించి, మా నాన్న తెలుగుదేశం గురించి, నేను ఒకటే జనసేన గురించి మాట్లాడతాను అనమాట. ఈవెన్ సేమ్ అట్లనే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా అంతే. మా అత్తమ్మ మా మామయ్య తెలుగుదేశం, మా మరిది గారు వాళ్ళ ఫ్యామిలీ మేము జనసేన అనమాట. సో అట్లా అనమాట. ఇంకా అదే మేబీ మీ ఫ్యామిలీని చూసే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అనుకొని ఉంటారు, మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, సరే కూటమిగా ఏర్పడిపోదామని చెప్పేసి అనుకుంటారు. కరెక్ట్. ఫస్ట్ టైం ఈసారి మాత్రమే మా ఇంట్లో గొడవలు లేకుండా హ్యాపీగా. ఇంకొకటి ఏంటంటే అమ్మ టీడీపీ మెంబర్గా ఉండి జనసేనకు ఓటేసింది, నేను జనసేన మెంబర్గా ఉండి తెలుగుదేశం ఓటేసాను అనమాట. సో అది కూడా అంటే అంత గొడవలు ఏమీ లేకుండా హ్యాపీగా సాఫీగా ఓటేయంగానే వెంటనే ఫోన్లు చేసుకొని ఓటేసాం ఫోన్లే, నువ్వు నా పార్టీకి వేసావు కదా అని గొప్పలు చెప్పుకోవడం అనమాట. పోనీలేండి, ఏ పార్టీకి వేసినా కానీ దగ్గర ఎవరికి కావాల్సిన వాళ్ళని వాళ్ళు గెలిపించుకున్నారు అంతే, ఎటువంటి గొడవలు లేకుండా చాలా సామరస్యంగా.